ఎందుకు అంటే తప్పేమి లేదు ఎందుకు అంటున్నావు క్రాంతి భయ్య అని అంటే కనుక చెప్తా ఉన్నా. ఎందుకు అంటే ఇవాళ మీరు అంటే మంచి చేస్తాడా చేయడా అని కాకుండా ప్రజలు క్లియర్గా 5,000 ఒకటి ఇచ్చిండు, 5,500 వాళ్ళు ఇచ్చిండు, 6,000 వాళ్ళు ఇచ్చిండు, 7,000 వాళ్ళు ఇచ్చిండు. గీ లెక్క చూసే ఓట్లేస్తారు. ఇక అట్లాంటప్పుడు వాళ్ళు 5,000, 6,000, 7,000 ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత దోసుకోవాలి? నిజంగా ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు జనరల్గా ఇట్లా వాడుక భాషలో ఒక ఇటుక బట్టి పెట్టాలి, లేకపోతే బొగ్గు బట్టి పెట్టాలా, లేకపోతే ఇంకేదన్నా వ్యాపారం చేయాలనుకోండి. ఓ ₹1,00,000 పెట్టుబడి అవుతుందంటే ₹1,00,000 సపోజ్ చేసి తీసుకొని వస్తావు, పెట్టుబడి పెట్టు. నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది? 1,00,000 పెట్టినా కదా, ఓ 2,00,000 వచ్చినాయి అనుకోండి. 2,00,000 వస్తే ఈ తెచ్చినోని కాడ ₹1,00,000 వాడికి ఇచ్చి ఇంత మిత్తి ఇచ్చేసి ఈ నెల, 2 నెలల, 3 నెలల, లేకపోతే 6 నెలల గాసం వెళ్తుంది అన్న ఆలోచనతోటే కదా వ్యాపారం చేసేది. చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ రోడ్ సైడ్ ఫ్రూట్స్ అంతా ఉంటారు, అరటి పండ్లు కావచ్చు, యాపిల్ కావచ్చు, ఏమన్నా వాళ్ళు 1000కి పోసుకొని వస్తారు అన్ని పండ్లు కలుపుకొని. వాళ్ళు 1,500కో లేకపోతే 1,600కో అమ్ముకుంటారు. 600 మార్జిన్ పెట్టుకొని అమ్ముకుంటారు కదా, ₹1, ₹2 పెట్టుకొని అమ్ముతారు. వాళ్ళు ఎందుకు అమ్ముతారు? మనం ₹1,000 పెడతా ఉన్నాం, మనకు 1,500 వస్తాయి, 1000కి 1000 పోయినా కూడా 500 మిగులుతాయి అన్న ఆలోచనతో. మరి వీళ్ళు ఇచ్చేటటువంటి ఈ ₹1,000, ₹5,000, ₹10,000 మీ నుంచి వసూలు చేయరా మిత్రమా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి ప్రజలారా. ఇటువంటి వైఖరి అనేది రాష్ట్రంలో అన్ని చోట్ల ఉంది, అన్ని నియోజకవర్గాల్లో ఉంది. నాట్ ఓన్లీ పటాన్ చెరువు, అన్ని నియోజకవర్గాల్లో ఉంది. పెట్టేటోడు ఇచ్చేటోడు పెట్టేటోడు కాదు, గుర్తుపెట్టుకొని. చెప్పేటోడే పెట్టేటోడు. మళ్ళోసారి చెప్తున్నా సుమా, ఇచ్చేటోడవడు పెట్టేటోడు కాదు, చెప్పేటోడే ఇచ్చేటోడు పెట్టేటోడు.